ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో అర్జునుడు ఎంతటి విషాదంలో నిస్సహాయ స్థితిలో ఉన్నాడో మనం చూశాం. బంధువులను చూసి యుద్ధం చెయ్యలేనని కుంగిపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఆ మానసిక బలహీనత నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ పార్థ, ఈ చేతకానితనానికి, ఈ పిరికితనానికి లొంగిపోవద్దు. ఇది నీలాంటి గొప్ప యోధుడికి ఏమాత్రం తగదు. ఇక్కడ చేతకానితనం అంటే శారీరక బలహీనత గురించి కాదు. ఇది పూర్తిగా మానసిక బలహీనత. ఒక సవాలును ఎదుర్కోకముందే మనసులో ఓటమిని అంగీకరించడం, అయ్యో నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని మనల్ని మనం నిరుత్సాహపరచుకోవడం. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అటువంటి బలహీనత ఒక గొప్ప వ్యక్తి లక్షణం కాదు అని. మన జీవితంలో కూడా అంతే కదా. ఒక చిన్న సమస్య రాగానే మనలోని శక్తిని, ధైర్యాన్ని మరిచిపోయి నిరాశలో కూరుకుపోతాం. అందుకే భగవానుడు ఇంకాస్త గట్టిగా ఈ అల్పమైన, నీచమైన గుండె బలహీనతను విడిచిపెట్టు అని చెబుతున్నాడు. ఇది గౌరవప్రదమైన దుఃఖం కాదు, కేవలం జాలిపడాల్సిన బలహీనత అని గుర్తుచేస్తున్నాడు. చివరగా, లేచి నిలబడు ఓ పరంతపా అని అర్జునుడిని పిలుస్తున్నాడు. పరంతపా అంటే శత్రువులను తన పరాక్రమంతో తపింపచేసేవాడు, భయపెట్టేవాడు అని అర్థం. ఆ పేరుతో పిలిచి కృష్ణుడు అర్జునుడికి తన నిజస్వరూపాన్ని, తన శక్తిని గుర్తుచేస్తున్నాడు. నీవు బలహీనుడివి కాదు, నీవు ఒక యోధుడివి, నీ కర్తవ్యం కోసం లేచి నిలబడు అని ప్రోత్సహిస్తున్నాడు. ఈ శ్లోకం మన అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం మన శక్తిని మరిచిపోయి నిరాశతో నిండినప్పుడు కూడా మనలోని దైవిక అంశం మనల్ని చూస్తూనే ఉంటుంది. మనలోని ఆ అంతరాత్మస్వరమే మన బలహీనతలను అధిగమించి మన నిజమైన సామర్థ్యాన్ని గుర్తుచేసుకుని జీవితమనే యుద్ధంలో ముందుకు సాగమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.